వారి శిరస్సుపై తన పాద పద్మములను ఉంచి తిరిగి ఆ మహామంత్రాన్ని మరలా ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి తంత్రపూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమని తామే ఆత్మార్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురువైన మహాదేవుడిని ఇలా స్తుతిస్తున్నారు. శంకర, నిరాకారుడైన నీకు నమస్కారం, తేజోరూపుడమైన నీకు నమస్కారం, సాకారుడైన నీకు నమస్కారం, ఓంకారవాచ్యుడమైన నీకు నమస్కారం, ఓంకారం నీకు చిహ్నం, సృష్టి ఆది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారం, పంచకృత్యములు చేయు పంచబ్రహ్మస్వరూపుడమైన నీకు నమస్కారం, ఆత్మారూపుడవు పరబ్రహ్మస్వరూపుడవు అనంత కళ్యాణ గుణశక్తి యుతుడమైన నీకు నమస్కారం, సాకార నిరాకార రూపుడైన శివ గురువులకు నమస్కారం. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులిద్దరూ మంత్రాలతో గురువైన శంకరుని ఇలా స్తుతించారు. అంత అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారులారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను. దేవి కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవమంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఆర్ద్ర నక్షత్ర యొక్క చతుర్దశి నాడు జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 100 రెట్లు ఫలం ఇంకా అధికమే. మృగశీర్ష యొక్క అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభకాలంలో చేసిన పూజ, హోమ, తర్పణాదులకు ఆర్ద్ర నక్షత్రంతో సమానమైన ఫలం చేకూరుతుంది. ప్రాతకాలంలో, మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి. రాత్రి ఎందు కానీ లేక సంధ్యాకాలమునందు కానీ చతుర్దశి తిథి తర్వాత తిథితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టతమం. కుమారులారా, నా లింగము మరియు మూర్తి 2 సమానమైనవే అయినా సాధకునకు లింగార్చనే శ్రేష్టం. మోక్షార్థీనమానికి లింగానికి శ్రేష్టతరం. లింగాన్ని ఓంకారమంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ జపించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్ఠింప చేయించిన షోడశోపచార విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు. ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడైనాడు. ఇంతటితో పంచకృత్యములు ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో లింగ ప్రతిష్ఠ, ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం.